Hi, good evening to all. My name is Sharmukh. Welcome to VA Focus Academy. ఈరోజు నేను సిలోజిజం పార్ట్ 2 చేయబోతున్నాను. ఆల్రెడీ బిఫోర్ వీడియోలో నేను సిలోజిజం పార్ట్ 1 చేసిన. ఆ సిలోజిజం పార్ట్ 1లో నేను బేసిక్ సిలోజిజంని ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈరోజు నేను ఇంకొంచెం అడ్వాన్స్డ్గా పార్ట్ 2లో చెప్పబోతున్నాను. అది ఏంటంటే చాలా స్టూడెంట్స్కి ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ అలాంటి సిచ్యువేషన్లో చూజ్ చేసుకోవాలి అని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈరోజు నేను ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ని విత్ జస్ట్ 3 స్టెప్స్ ఫాలో అయితే సరి ఈజీగా మనం ఎయిదర్ ఆర్ కేసుని నేర్చుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను. ఓకేనా? రెడీ, స్టార్ట్ చేద్దాం. సరే చూడండి, నేను ఆల్రెడీ మీకు చెప్పిన 4 కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ మీరు నేర్చుకోవాలి. ఇది ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1లో చెప్పిన. ఎవరైతే పార్ట్ 1 చూసారో వాళ్ళకి పార్ట్ 2 ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఎవరైతే చూడలేదో ఒకసారి పార్ట్ 1 చూసి పార్ట్ 2 రాయండి. ఓకేనా? ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఎయిదర్ ఆర్ కేస్ని ఎలా చూజ్ చేసుకోవాలో నేర్పిస్తాను. చూడండి, స్టేట్మెంట్స్లో ఏమి ఇచ్చారు? సమ్ ఏ ఆర్ బి అంట. సమ్ ఏ ఆర్ బి ఎలా తీసుకోవాలి చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సమ్ వస్తేప్పుడు ఎలాంటి డయాగ్రామ్ తీసుకోవాలి, ఆల్ వస్తే ఎలాంటి డయాగ్రామ్ తీసుకోవాలి, నో వస్తే ఎలా తీసుకోవాలి, సమ్ నాట్ వస్తే ఎలాంటి డయాగ్రామ్ తీసుకోవాలి ఆల్రెడీ నేను పార్ట్ 1లో చెప్పిన. ఓకే, అందుకే నేను డైరెక్ట్గా ఇప్పుడు ఆ డయాగ్రామ్స్ గీస్తున్నా. ఓకేనా? సమ్ ఏ ఆర్ బి అంట. అంటే ఈ పార్ట్ ఏ ఉన్న బి. ఓకేనా? నో బి ఆర్ సి. చూడండి, ఇక్కడ నో బి ఆర్ సి అంట. అంటే బికి సికి ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్తుంది ఇక్కడ. సో మనం ఎలా గీసుకోవాలి అలాంటప్పుడు? నో కేసు వస్తే సి ఇలా గీసుకోవాలి. అంటే ఏకి బికి ఎలాంటి సంబంధం లేదు. ఇది స్టేట్మెంట్స్ అనమాట. సో మనం ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. ఏ కన్క్లూజన్ ఫాలో అవుతుందో చూద్దాం ఆ స్టేట్మెంట్స్ని. ఓకేనా? చూడండి, కన్క్లూజన్ 1 ఏముంది? సమ్ ఏ ఆర్ సి అంట. సమ్ ఏ ఆర్ సి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది. ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు ఉందా అంటే సమ్ ఏ సి అవుతుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందా? ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం కన్క్లూజన్ 1 ఫాలో అవ్వట్లేదు కదా. ఇప్పుడు చూడండి కన్క్లూజన్, నో ఏ ఆర్ సి. చూడండి, మళ్ళీ ఏకి సికి ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఏకి సికి ఎలాంటి సంబంధం లేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు బికి సికి ఎలాంటి సంబంధం లేదన్నాడు తప్ప ఏకి సికి ఎలాంటి సంబంధం లేదని చెప్పిండా? లేదు. సో డైరెక్ట్గా మనము అట్లా నెగిటివ్గా చెప్పలేమన్నమాట. సో ఇది కూడా రాంగ్. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి? ఓన్లీ 1 ఓన్లీ 2 ఎయిదర్ 1 ఆర్ 2 లేదా నెయిదర్ 1 ఆర్ 2 లేదా బోత్ 1 and 2. ఇక్కడ చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. చాలా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా ఇంకా ఈ 2 రాంగ్ అయ్యాయి కదా, డైరెక్ట్గా నెయిదర్ నార్కి వెళ్ళిపోతారు. అట్లా కాదు. ఇలాంటి టైంలో మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. అది ఎయిదర్ ఆరా లేకపోతే నెయిదర్ నార్ అవుతుంది అనేది 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఆ స్టెప్స్ ఏంది చూడండి. స్టెప్ 1, సేమ్ ఎలిమెంట్స్. అంటే సపోజ్ కన్క్లూజన్లో ఇక్కడ ఏ గురించి ఇచ్చారు కదా, ఏ ఉన్న సి గురించి, సేమ్ ఏ సి గురించి కన్క్లూజన్ 2లో ఇస్తే స్టెప్ 1 అనమాట. ఓకే, స్టెప్ 1లో సేమ్ ఎలిమెంట్స్ ఇస్తే స్టెప్ 2లో ఏమో చూడు, బోత్ కన్క్లూజన్స్ ఆర్ రాంగ్. అంటే స్టెప్ 1 ఫాలో అయ్యి స్టెప్ 2లో ఏం చెప్పారంటే 2 కన్క్లూజన్ కూడా రాంగ్ అవ్వాలంట. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ 2 రాంగ్ ఉన్నాయి. సో స్టెప్ 2 స్టెప్ 2 ఫాలో అయితే స్టెప్ 3 ఏం చూడండి, కాంప్లిమెంటరీ పెయిర్స్ అనమాట. అంటే కాంప్లిమెంటరీ పెయిర్స్ అంటే ఏంటి? జతగా ఎలా వస్తాయి చూడండి. ఒక్క కన్క్లూజన్లో ఆల్ వస్తే ఇంకొక కన్క్లూజన్లో సమ్ నాట్ రావాలి. అలా ఏమైనా వచ్చిందా? చూడండి, సమ్ ఏఆర్సి, నో ఏఆర్సి అంటే ఫస్ట్ పెయిర్ అయితే లేదు. బి చూడండి, బి నో రావాలి ఒక కన్క్లూజన్లో, ఒక కాలేజీలో సమ్ రావాలి. అలా ఏమొచ్చిందా? అఫ్కోర్స్ వచ్చింది. చూడండి, ఇక్కడ సమ్ వచ్చింది, ఇక్కడ నో వచ్చింది. అంటే ఈ పెయిర్ ఫాలో అవుతుంది. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఈ 3 స్టెప్స్ కానీ ఫాలో అయితే అది మీరు కళ్ళు మూసుకొని డైరెక్ట్గా మీరు ఎయిదర్ ఆర్ కేస్ అనేది చూజ్ చేసుకోవాలి. ఓకేనా?
మళ్ళీ స్టెప్స్ చూద్దామా. ఫస్ట్ స్టెప్లో కానీ సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి కన్క్లూజన్లో. అదేంది, ఇక్కడ ఏ సి ఉంది కదా, సేమ్ అలానే ఇక్కడ ఏ సి ఉండాలా. అది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి, 2 కన్క్లూజన్ కూడా స్టేట్మెంట్ ప్రకారంగా రాంగ్ అయి ఉండాలా. స్టెప్ 2 అది. వన్స్ ఈ 2 స్టెప్స్ ఫాలో అయితే స్టెప్ 3 ఏంటంటే ఏదో ఎనీ 1 పెయిర్ అనమాట. ఒక కన్క్లూజన్ సమ్ ఉంటే ఇంకో కన్క్లూజన్ సమ్ నాట్ ఉండాలి, లేదా ఒక కన్క్లూజన్ నో ఉంటే ఇంకొక కన్క్లూజన్ సమ్ ఉండాలా, లేదా ఒక కన్క్లూజన్లో ఆల్ ఉంటే ఇంకో కన్క్లూజన్లో సమ్ నాట్ ఉండాలి. ఇలాగని ఏదో ఒక పేరు అనేది ఉంటే అప్పుడు అది ఎయిదర్ ఆర్ కేసుని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఓకే, తెలుసుకో. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఆల్ ఏ ఆర్ బి, ఆల్ ఏ ఆర్ బి అంట. ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్ వస్తే ఎలాంటి డయాగ్రామ్ తీసుకోవాలని పార్ట్ 1లో చెప్పిన, అందుకే ఇక్కడ డైరెక్ట్గా మీకు డయాగ్రామ్ తీసి చూపిస్తున్నా. ఓకేనా. సమ్ బిఆర్సి అంట, సమ్ బిఆర్సి అంటే ఈ పార్ట్ అనేది బి ఉన్న సి అంట. సో కన్క్లూజన్ చూద్దామా. సమ్ ఏఆర్సి, సమ్ ఏఆర్సి అంట. ఎలా చెప్పగలం మనం, చెప్పలేం కదా. ఇప్పుడు ఈ పార్ట్ అనేది ఏలో ఉందని మనకు డైరెక్ట్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అలాంటి ఎలా మనం చెప్పగలం అది. సో ఇది రాంగ్. సమ్ ఏఆర్ నాట్ సి, సమ్ ఏఆర్ నాట్ సి అంట. ఈ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేం కదా. సమ్ ఏఆర్సి అనేది చెప్పలేము, సమ్ ఏఆర్సి అనేది కూడా నాట్ సి అనేది కూడా చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఉందని చెప్పట్లేదు, లేదని కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, కాబట్టి ఇది కూడా ఫాలో అవ్వదు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ 3 స్టెప్స్ అనేవి చూడాలి. స్టెప్ 1 ఏంటి చెప్పండి, సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. చూడండి ఇక్కడ ఏ గురించి ఇచ్చాడు, ఏసీ, ఇక్కడ కూడా ఏసీ, అంటే స్టెప్ 1 ఫాలో అవుతుంది కదా. స్టెప్ 2 ఏంటి, 2 కన్క్లూజన్లు కూడా రాంగ్ ఉండాలి. ఉన్నాయో చూడండి, అఫ్కోర్స్ 2 కూడా రాంగ్ ఉన్నాయి. స్టెప్ 3 ఏంటి, పెయిర్ ఉండాలి, ఏదో ఒక జత అనేది ఉండాలి. చెప్పాను కదా, ఏమి ఇచ్చాను, సమ్ ఇస్తే ఇంకోటి ఏమంటే సమ్ నాట్ రావాలి. సమ్ నాట్ ఈ కేసు ఉందా లేదా, ఉంది కదా. సో ఇది ఏమవుద్ది, ఎయిదర్ ఆర్ కేస్ అవుతుంది. ఓకేనా, ఇలా సాల్వ్ చేసుకోవాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ 3 కూడా నేను చేయబోతున్నాను. పార్ట్ 3లో కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్. ఆ లెవెల్ ఏంటంటే ఓలీప్యూ, ఏప్యూ అని ఉంటాయి, కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట. అది పార్ట్ 2లో పార్ట్ 3లో కవర్ చేద్దామా. ఓకేనా, మీకు ఇది నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, then like my video and subscribe my channel and share my channel. Thank you for watching my video.